చేసే పని నచ్చలేదా? నేను నచ్చలేదు. పని మారిస్తే నువ్వు చదివిన చదువుకి ఇంకేం పని దొరుకుతుంది? ఏమైందిరా, ఇల్లు కూల్చేస్తావా ఏంటి? మొన్నకున్న లాటరీ టికెట్ కనిపించట్లేదండి. అయ్యో, ఎన్నిసార్లు చెప్పినానికి లాటరీ టికెట్లు పిచ్చి పోదా? నువ్వు టికెటే సరిగ్గా పెట్టుకుంటలేవు, డబ్బులు వస్తే ఇంకెట్లా పెట్టుకుంటావు? అయినా లాటరీలు ఇవన్నీ స్కాము, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎగతాళి చేసిన చాలు, నమ్మకం ఉండాలి కొంచెమైనా. ఓ వాడో పెద్ద వేదాంతి, ఈడో పెద్ద సిద్ధాంతి, నీతులు చెప్తుంది. ముందెళ్ళి ఎంజీ ఛానల్ పెట్టు, అందులోనే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అయ్యో, దొరికి చావే 20 కోట్లు. ఎంజీ టీవీకి స్వాగతం. నా పేరు ఎంజీ, మిమ్మల్ని చేసేది ఎంజీ. ఈరోజు మిమ్మల్ని గెలిపించేది కూడా మా ఎంజీఏ. ఏ కల్తీ, ఈ వారం లాటరీ బహుమతి ఎంతో తెలుసా? 20 కోట్లు. మరి ఈ విన్నింగ్ లాటరీ టికెట్ లో ఫస్ట్ నంబర్ ఏంటో తెలుసా? 14. ఈ నంబర్ స్పాన్సర్ చేసిన వాళ్ళు బియ్యం డబ్బులు. ఏ బియ్యం డబ్బులు 14 సేమ్ నెంబర్. ఏంటి ఒక్కదానికే? నాకే దొరుకుతారు. మరి రెండో లక్కీ నంబర్ వచ్చేసి నాకే రావాలి ఈ నెంబర్ కూడా. దేవుడా, దేవుడా, దేవుడా. 28. మన ఇప్పటిదాకా నంబర్స్ కి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎంజీ. 28. నా వల్ల కాదండి నిరంజన్ గారు. ఏంది రెండిట్లకే? నాకు కూడా నీ ఒత్తు పెట్టేది నా లడ్డులది. అలాగే కూర్చో, పొజిషన్ చేంజ్ చేయకు, అప్పుడే మనకు కలిసి వస్తుంది. అలాగే ఫోన్ చూసుకుంటా కూర్చో. అంటే నేను ఇక్కడ లేకపోతే మనం ఓడిపోతామా? అయితే నేను వెళ్ళిపోతా. ఏ కూర్చో, కదిలేవా కాళ్ళు విరుగుతాయి. ముందులా కూర్చో, కాలు చేంజ్ చేయి. ఫోన్ కూడా ఆ చేతిలో లేదు, ఈ చేతిలో పట్టుకో. తెలుసుకుందామా? 53. ఈ నంబర్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మా ఎంజీ డివోస్. గెలిచిన తర్వాత విడిపోదాం అనుకుంటే మాలాయర్ పోనీలే. మీకోసం. చూడు, థర్డ్ నెంబర్ కూడా మ్యాచ్ అయింది. ఉండాలండి నిరంజన్ గారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి నేర్చుకోండి. ఇప్పటిదాకా గెలిచిన నంబర్స్ వచ్చేసి 14, 28, 53. టీవీ చూస్తున్న వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్. ఏయ్, నువ్వు ఇందాక ఇలా కూర్చోలే, కాలు కింద పెట్టు, కింద పెట్టు. ముందుగా కొంచెం ముందుగా, అట్లానే కూర్చో, కదలక్. ఈ ఆఫర్ ఎప్పటికీ ఉంటుంది, కొన్నాళ్ళే కాదు, ఎందుకంటే ఓడుకున్నట్లే అంట. మరి 4వ లక్కీ నంబర్ ఏంటో? కావాలంటే మా ఆయన గుండు కూడా కొట్టిస్తా. 20 కోట్లు నాకే రావాలి. 96. ఏయ్, మ్యాచ్ అందా? మన లాస్ట్ నంబర్ ఏంటో ఒక్క నెంబర్ మ్యాచ్ అయితే మన షార్ట్ బ్రేక్. కరెక్ట్ టైంకే యాడ్ ఇస్తాడు ఈ ఎంజీ గాడు. ఈ డబ్బు కనుక వస్తే మనం అనుకున్న అన్ని చేయొచ్చు. 20 crores have been received on phone pay to your account. Divorce papers. Sign them and be free. యాడ్ బ్రేక్ అయిపోయిందా? చెప్పాలి కదరా. వెల్కమ్ టు ఎంజీ టీవీ. ఈ బ్రేక్ లో మీ బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకుని వచ్చారా? లాస్ట్ నంబర్ ఏంటో తెలుసుకుందామా? ఇప్పుడు తెలుసుకోవాలని ఆశగా ఉందా? షిట్, ఇన్వర్టర్ చార్జ్ అయిపోలేదా? నీకే డబ్బులు ఇచ్చాగమన్నా చెప్పిమని. ఏంటి, ఏం చేసావు డబ్బుతో? ఈ లైఫ్ చేంజింగ్ టికెట్ కొన్నా. లాటరీ వస్తే ఇన్వర్టర్ ఏంటి, జనరేటరే పెట్టించుకుందాం. సరే సర్లే, ఈ డబ్బులు వచ్చాక 10 crores మా నాన్న బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం. ప్రాఫిట్స్ అన్ని మనకే, బిజినెస్ కూడా ఎక్కడికి పోదు. డబ్బులు వచ్చిన తర్వాత నేను పని మనిషిని చేసేస్తే అది కూడా క్లీన్ చేయి. వీడు వేరే అమ్మాయితో ఎఫర్ పెట్టుకుంటే
రాజు ఛీ తాగుబోతాడవుతే. రేయ్ కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇంకెంత తాగుతావు? నీకెందుకే? అమ్మా! ఒకవేళ నన్ను చంపేస్తే? ఎక్కడికి పోవేంటి? ఇప్పుడేమైంది బిజినెస్? వచ్చేస్తున్నాయి కోట్లు కోట్లు మీ నాన్నకి. ఈ బిజినెస్ నీకు సెట్ కాదు. ఈ డబ్బు నేను చూసుకుంటా, నువ్వు నీ పని చేసుకో. డబ్బు వచ్చాక తను వేరే వాడితో అఫేర్ పెట్టుకుంటే? నన్ను ఇంట్లో నుంచి గంటేస్తే? నీ పోరా బయటికి. ఫైనల్గా నన్నే చంపేస్తే? అయినా నువ్వేం చేస్తావు? ఖర్చు పెట్టడం తప్ప దాచావా ఎప్పుడన్నా? మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. దాచాలంటే ముందు సంపాదించాలి కదా. నేను సంపాదించిన దాంతోనే నువ్వు బతుకుతున్నావు, తింటున్నావు. ఆఖరికి లాటరీ టికెట్ కూడా నేను సంపాదించిన దాంతోనే కొన్నావు, అది మర్చిపోకు. నువ్వు కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు, మరి నేను చాలా లగ్జరీగా బతుకుతున్నా కదా అనడానికి సిగ్గుండాలి. సిగ్గెందుకు? నేను సంపాదించిందే నువ్వు మిగల్చవు. ఇంక 20 కోట్లు వస్తే ఏం చేస్తావు? వేస్ట్ తప్ప. నా ఇష్టం, నా 20 కోట్లు. నేనేం చేశా నీకేంటి? నా డబ్బులతో కొన్న టికెట్ డబ్బు వస్తే నీదంటావేంటి? అయినా నేను చేసుకునేటప్పుడే మీ మావయ్య చెప్పాడు కరెక్ట్ కాదని, నేనే వినలే. రాజు అని పేరు పెట్టుకొని నువ్వు రాజులా ఫీల్ అవుతున్నావు. నీకంటే మంచి సంబంధాలే వచ్చాయి. నిన్ను చేసుకొని రోజు రిగ్రెట్ అవుతున్నావు. అవును, నేను ఫుల్ సుఖపడుతున్నా నిన్ను చేసుకొని. డివోర్స్ 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 డివోర్స్. ఈ టికెట్ గెలుచుకున్న వాళ్ళు వెకేషన్కి వెళ్ళొచ్చు, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కొనొచ్చు. విన్నింగ్ టికెట్ నంబర్ ఏంటో మళ్ళీ చూద్దామా? 14, 28, 53, 96, 72. ఇక సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని ఎంజీ చేయడానికి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మొత్తం నీ వల్లే. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేసినందుకే ఓడిపోయాం. అరే నువ్వు కూడా మారావు మరి. అన్నీ నన్నే అంటే ఎలా? సరే, నా డిన్నర్కి ఏం చేస్తున్నావు? నాకు చేసే మూడ్ లేదు. మరి అట్లీస్ట్ స్విగ్గీ ఆర్డర్ అయినా పెట్టు. నేను చేయనురా బాబు. మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసినా అని నన్నే అంటావు.